అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ గోబల్స్ ప్రచారం బట్టబయలైపోయింది। గత కొంతకాలంగా 6 గ్యారెంటీలు అమలు చేయలేక అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ వచ్చారు। కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు కేవలం 41,000 కోట్లు మాత్రమే, ఏడాదికి 41,000 కోట్లు మాత్రమే చేశామని గత సంవత్సరంన్నర నుంచి మేము చెప్తూ వచ్చాం। మేము గత 16 నెలల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగ్ రిపోర్ట్ కూడా మేము చెప్పిందే నిజమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది। కాగ్ రిపోర్టు చెప్పడమే కాదు, బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మేము చెప్పిందే నిజమని చెప్పారు। అంటే ప్రభుత్వము మరియు గ్యారెంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి 4,17,000 కోట్లు మాత్రమే। 10 ఏళ్లలో 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 41,000 42,000 కోట్లు। అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది। చేసిన పని అయితే సున్నా। ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది। ముఖ్యమంత్రి గారేమో 3 గంటల 44 నిమిషాలకు సభలో మాట్లాడుతూ 1,52,000 కోట్లు అప్పులకు మిత్తిలకు కట్టామని చెప్పిండు। 7 గంటల 44 నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ 88,000 కోట్లు అప్పులు మిత్తిల కింద కట్టామన్నారు। 4 గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య 70,000 కోట్ల తేడా వచ్చింది। అంటే ఇవాళ ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసింది। ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు। మేము గత 16 నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగు చెప్పింది। సభ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు। సో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా 6 లక్షల అప్పు, 7 లక్షల అప్పు, 8 లక్షల అప్పు అని గోబల్స్ మానుకోండి। బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు ఏడాదికి 41,000 కోట్లు, కాంగ్రెస్ చేసింది 1,58,000 కోట్లు। ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డి గారే చెప్పారు। ఇకపోతే శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉపయోగించుకున్నది। మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపాం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాం। 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిన తీరును ఈ సభ ద్వారా గట్టిగా నిలదీయగలిగాం। కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సభను మరి ఒక ప్రహసనంలాగా సాంప్రదాయాలను మంటగలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది। తమ హయాంలో సస్పెన్షన్లు ఉండవని గతంలో చెప్పారు, కానీ మా సీనియర్ సభ్యుడు జగదీష్ రెడ్డి గారు ఏకవచనం ప్రయోగించకుండా ఆయనను అకారణంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు। గ్యారెంటీలపై మాట తప్పినట్టే సస్పెన్షన్ల మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది। ఇవాళ ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నోత్తరాలు చాలా వేశాం। 12 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు జరిపి 10 రోజులు క్వశ్చన్ అవర్ లేకుండా తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది। స్వల్పకాలిక చర్చలు చేస్తామన్నారు, బీఏసీలో ఒప్పుకున్నారు, స్వల్పకాలిక చర్చలకు ఒక్కదానికి కూడా అవకాశం ఇవ్వలేదు। సీఎం మంత్రుల సమాధానాల్లో సీరియస్నెస్ లోపించింది। ఇకపోతే కేవలం రాజ్యాంగం ప్రకారంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి కనుక బడ్జెట్ను పాస్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది। ఇవాళ డీలిమిటేషన్ మీద మా నాయకులు కేటీఆర్ గారు మాట్లాడటమంటే మైక్ ఇవ్వకుండా డీలిమిటేషన్ తీర్మానం మీద ముఖ్యమంత్రి గారు మాత్రమే చదివి ఇవాళ ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఇవాళ మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు। ముఖ్యమంత్రి గారు కేవలం హెడ్లైన్స్ కోసం హెడ్డింగ్ల కోసం మాట్లాడుతున్నట్టు తప్ప సభలో సీరియస్గా ఉండడం కానీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్కటి కూడా చెప్పలేకపోయారు। నిన్న సుప్రీంకోర్టులో ఉన్న ఫిరాయింపుల అంశాన్ని కూడా సభలో ప్రస్తావించి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడారు।
దీన్ని మేము సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తాం. రుణమాఫీ ముగిసిందని చెప్పారు. మేము ఇందాకనే చెప్పాం సభలో, వానాకాలం రైతు బంధు 8,000 ఎగ్గొట్టారు, యాసంగి 4,000 ఎగ్గొట్టినారు, 12,000 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిండ్రు. ఇచ్చింది 20,000. అంటే మీ రుణమాఫీ పథకంలో రైతులకు ఇచ్చింది కేవలం 8,000 కోట్లే. 12,000 కోట్లు రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు, 20,000 రుణమాఫీ ఇచ్చిండ్రు. అంటే మొత్తంగా మీరు ఇచ్చింది కేవలం 8,000 కోట్లు మాత్రమే. ఇకపోతే బీజేపీ నగ్నంగా కాంగ్రెస్ బీజేపీల మైత్రి ఈ సభ ద్వారా బట్టబయలైపోయింది. కాంగ్రెస్ బీజేపీలు ఒకరికొకరు పరస్పరంగా వాళ్ళు పొగుడుకుంటూ సభలో ఇవాళ అలిమించుకుంటూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే బీజేపీ నాయకులు దాన్నే మాట్లాడే ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ బీజేపీల బంధం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి స్పష్టంగా బయటపడ్డది. మాకు దక్కిన సమయాన్ని పూర్తిగా మా సభ్యులందరూ కూడా ప్రజల పక్షాన మరి అనేక అంశాలు లేవనెత్తారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని గట్టిగా ఎత్తి చూపారు. మేము ఆయన తప్పులను స్పీకర్ గారికి సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఇచ్చాం. చివరికి వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ వాదనే నిజమనే విధంగా ఒప్పించాం మేమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో మీద మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఇవాళ కేటీఆర్ గారు రుణమాఫీ మీద కొడంగల్కి పోదామా సిరిసిల్లకు వస్తారా అని సవాల్ విసిరితే దాని మీద కూడా సమాధానం చెప్పకుండా తోక ముడిచి ప్రభుత్వం పారిపోయింది. ఈ రకంగా ఇలా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఇలా బీజేపీ నాయకులు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఈ దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానమంత్రులు 60 ఏళ్లలో ఈ దేశం చేసిన అప్పు 57 లక్షల కోట్లయితే 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు 125 లక్షల కోట్లు. అంటే 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. 57 లక్షలు 60 ఏళ్లలో అయితే 10 ఏళ్లలో 125 లక్షల కోట్లు చేసిండ్రు. అంటే 57% ఆఫ్ జీడిపి, 57% జీడిపిలో అప్పులు చేసిన బీజేపీ వాళ్ళు ఇవాళ నీతులు చెప్తారు. ఇవాళ మీ కథ ఎట్లున్నదంటే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాఖాహారి అన్నదట. ఈ దేశంలో అత్యధిక అప్పులు చేసి జీడిపిలో 57% అప్పు చేశారు. ఈ రోజు కూడా నిన్న పార్లమెంట్లో చెప్పిన సమాధానం ప్రకారంగా ఈ రాష్ట్ర అప్పు జిఎస్డిపిలో 27% లోబడే ఉంది. ఈ రాష్ట్రంది 27, మీది 57. ఇంకా మీరు మాట్లాడతారు. మీకు మాట్లాడే నైతికత ఎక్కడిది అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలో ఫెయిల్ అయిందాన్ని గట్టిగా ఎండగట్టాం. ఈ బడ్జెట్లో మహాలక్ష్మికి రూపాయి కూడా పెట్టకపోవడాన్ని గట్టిగా నిలదీశాం. ముఖ్యంగా 4,000 ఆసరా పెన్షన్ విషయంలో, స్కూటీల విషయంలో, తులం బంగారం విషయంలో మేము గట్టిగా నిలదీశాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదిలో మీరు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఏమైంది? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అంటే నీళ్లు నమిలిండి తప్ప నీళ్ళు ఇచ్చిన లెక్క అయితే చెప్పలే. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. ఏడాదిలో ఒక్క ఎకరానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇవన్నీ విషయాలను కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గట్టిగా ఎత్తి చూపాం. అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో ఉల్లంఘనలు కూడా గట్టిగా స్పీకర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఏది ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా గట్టిగా పనిచేసి ప్రజల పక్షాన పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలిగింది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటైంది కనుకనే భట్టి గారు తన బడ్జెట్లో ఒక్క మాట కూడా బీజేపీ అనలే. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలే. ఇలా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ కాంగ్రెస్లు ఏ రకంగా 8+8 ఎంపీలు ఏ రకంగా గెలిచి రాష్ట్రానికి అన్యాయం చేస్తుండో కూడా కేటీఆర్ గారు సవివరంగా చెప్పారు. అంటే బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సవివరంగా ఈ సభ ద్వారా ఈరోజు చెప్పగలిగాం. థ్యాంక్ యూ.
ఓకే